నమస్తే. ఎస్ఎస్ టికెట్ తెలుగులోకి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఏఐలో అన్ని కోర్సులు నేర్చుకున్నాం. సో, ఇప్పుడు మాడ్యూల్ 5లో ఏం నేర్చుకుంటున్నామంటే ఏఐ కెరియర్ ఆపర్చునిటీ మరియు ఏఐ యూజ్ చేసి మన ఎథిక్స్ గురించి తెలుసుకుందాం. ఏఐ నేర్చుకున్న వాళ్ళకి డిమాండ్ ఉంటుందా? ఉండదా? సో, ఈరోజు మనం ప్రపంచం మొత్తం ఏఐ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళకు జాబ్స్ ఇవ్వడానికి పోటీ పడుతుంది. సో, ఇందులో డేటా వాడడానికి, అర్థం చేసుకోవడం, ఆటోమేషన్ చేయటం, టూల్స్ ఆపరేట్ చేయటం ఇవన్నీ చేస్తుంది. అంటే ఇందులో ఒకటి కాదు, 2 కాదు చాలా ఉన్నాయన్నమాట. సో, ఈ కేటగిరీలో జాబ్స్ చాలా ఉంటాయని మనకి సర్వేలో తెలుస్తుంది. ఏఐ జాబ్స్ అండ్ టాప్ కెరియర్స్ ఇన్ 2025. ఇవి టాప్ ఏఐ జాబ్స్. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అంటే చాట్‌జీపీటీ, మిడ్‌జర్నీ వంటి వాటికి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వగలే ఆహ్, ఏమంటారు అడ్వైజ్‌లా మీరు జాబ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ డేటా ఎనాలిసిస్ట్ సైంటిస్ట్, అంటే డేటాను అబ్జర్వ్ చేయాలి. సో, అబ్జర్వేషన్ చేయాలి. ఎలా వర్క్ అవుతుంది, ఎలాంటి డేటా తీసుకుంటుంది అనేది మీరు దానిపై అబ్జర్వేషన్ అంటే మానిటరింగ్ చేస్తూ ఉండాలి. థర్డ్ వన్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. సో, దీని గురించి మీరు ఆల్రెడీ విన్నారు కదా ప్రీవియస్ మాడ్యూల్‌లో. సో, తెలియకపోతే ఒకసారి మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్ గురించి ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు క్లియర్ ఉంటుంది. ఫోర్త్ వన్ ఏఐ కంటెంట్ క్రియేటర్. అండ్ అంటే కంటెంట్ క్రియేటర్ అంటే అందులో చాలా ఉన్నాయి. లైక్ బ్లాగ్స్ చేయటం, రీల్స్ చేయటం, వీడియోస్‌ను ఏఐతో యూజ్ చేసి క్రియేట్ చేయడం. ఇప్పుడు చాలామంది ఏఐ యూజ్ చేసుకొని కొన్ని వీడియోస్ చేస్తున్నారు. లైక్ యానిమల్స్ వీడియోస్ గానీ, లేకపోతే చనిపోయిన వాళ్ళని మళ్ళీ మ్యారేజెస్‌కి పిలవటం. సో, ఇవన్నీ మనం ఏఐ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్. ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్ అంటే ఇది మెయిన్ బిజినెస్ కోసం ఎక్కువ యూజ్ చేస్తారు. సో, బిజినెస్‌లో తక్కువ టైంలో ఎక్కువ పని చేయటం ఎలా అనేది ఏఐతోనే చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఏఐ యూజ్ చేసుకొని తమ వర్క్‌ని 1 అవర్‌లో చేయాల్సింది హాఫ్ అన్ అవర్ తగ్గించడం. సో, ఏఐ యూజ్ చేసుకొని టైం అనేది చాలా తక్కువ టైంలో వర్క్ చేయగలం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. దాన్ని ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్. నెక్స్ట్ మనం సెక్షన్ 3కి వచ్చేసరికి స్కిల్స్ నీడెడ్ టు స్టార్ట్ అన్ ఏఐ కెరియర్. సో, ఇప్పుడు మనం ఏఐలో మంచి స్కిల్స్ నేర్చుకున్నాం అనుకోండి, అవి చాలా ఉపయోగపడతాయి. లైక్ పైథాన్, కోడింగ్ బేసిక్స్. సో, ఏఐలో మనకి కోడింగ్ ఎలా రాయాలి ఏంటి అనేది కూడా మనం ఏఐ కెరియర్ నుంచి నేర్చుకోవచ్చు. ఎవరికైతే భయపడుతుంటారో కోడింగ్ గురించి, సో, జస్ట్ మీరు ఏఐ యూజ్ చేసుకొని బేసిక్ లాంగ్వేజెస్ పైథాన్, సి ప్రోగ్రామ్, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా మన దగ్గర. సో, ప్రతి ప్రోగ్రామ్ కూడా మీరు నేర్చుకోవచ్చు. లైక్ ఏఐ యూజ్ చేసుకునే టూల్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే చాట్‌జీపీటీ, కాన్వా, పిక్చరీ. సో, చాట్‌జీపీటీ ఇప్పుడు అందరికీ తెలుసు. సో, రీసెంట్‌గా అది వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి చాట్‌జీపీ యూజ్ చేసే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే కాన్వా కూడా మరి సింపుల్‌గా మీరు ఎంత డిజైన్ చేయవసరం లేదు. అక్కడ ఆల్రెడీ టెంప్లేట్స్ ఉంటాయి. ఆ టెంప్లేట్స్ యూజ్ చేసుకొని కొన్ని మీరు కొంచెం హార్డ్ వర్క్‌తో లేదా కొంచెం బ్రెయిన్ యూజ్ చేసుకొని చేయగలిగితే కాన్వా మీకు చాలా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. కమ్యూనికేషన్స్ అండ్ ప్రాంప్టింగ్ స్కిల్స్. సో, ఏఐ యూజ్ చేసుకొని మనం ఎలా ప్రాంప్టింగ్ ఇస్తే ఎలాంటి ఇమేజెస్ జనరేట్ అవుతాయి, అలా ప్రాంప్టింగ్ ఇస్తే మనకు ఎలాంటి ఆన్సర్స్ వస్తాయి అనేది మీకు మంచి స్కిల్స్ వస్తుంటాయి. సో, ఏఐ కెరియర్‌లో ఇది బాగుంటది. సో, ఇవన్నీ మీరు నేర్చుకుంటూ ఉండాలి. రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి. క్రియేటివ్ థింకింగ్. సో, రీల్స్, యాడ్స్ కంటెంట్ ద్వారా ఏఐ మనం మంచిగా వాడగలిగితే మీకు మంచి థాట్స్ వస్తాయి. సో, మీ క్రియేటివిటీ యూజ్ చేసుకొని మీకు
నచ్చిన ఇమేజెస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరో క్రియేట్ చేసిన ఇమేజెస్ మీరు యూజ్ చేయవసరం లేదు. మీ బ్రెయిన్‌లో ఏవైతే థాట్స్ వస్తున్నాయో, ఆ థాట్స్ యూజ్ చేసుకొని మీరు మంచి మంచి ఇమేజెస్ క్రియేట్ చేయడం, వీడియోస్ క్రియేట్ చేయడం. సో, మీ బ్రెయిన్‌కి మీరు వర్క్ చేయగలిగితే ఏఐని యూజ్ చేసుకొని మీరు చాలా చాలా చేయగలరు. ఆహ్, మీరు ఓన్లీ మేము టెక్ రిలేటెడ్ వాళ్ళమైతే చేస్తామా, నార్మల్ పర్సన్ చేయలేమా అని కాదు. ఎవరైనా మీకు ప్రాంప్ట్ రాయగలిగే అవకాశం ఉంటే కంపల్సరీగా మీరు మంచి మంచి వీడియోస్ క్రియేట్ చేయగలరు. మీరు వీలైతే ఫ్రీలాన్సర్స్ కూడా మీరు వర్క్ చేయగలరు. వేరే వాళ్ళకి ఏమైనా ఇమేజెస్ కావాలంటే మీరు జనరేట్ చేసి ఇవ్వగలరు. ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలో కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో, ఆ వీడియోస్ కూడా ఒకసారి ఏఐ కోర్స్‌లో చూడండి, మీకు తప్పకుండా తెలుస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 4లో ఫ్రీలాన్సింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విత్ ఏఐ. సో, మన ఏఐలో చాలా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఉంటాయి. మనం కొన్ని యాప్స్ యూజ్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు చాలా ప్లే స్టోర్‌లో ఫేమస్ అయింది. ఫీవర్, అప్‌వర్క్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో మీరు కూడా ఏఐ ద్వారా కంటెంట్ క్రియేషన్స్, స్క్రిప్ట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, ట్రాన్స్‌లేషన్స్ లాంటి జాబ్స్ బాగా మీరు చేయొచ్చు. సో, ఈ విధంగా మీరు ఖాళీగా ఉన్నప్పుడు 1, 2 అవర్స్ ఈ వర్క్ చేసి మీరు పార్ట్ టైమ్ జాబ్‌గా కూడా ఏఐ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 5లో ఏఐ ఎథిక్స్. అంటే ఇది ఎథిక్స్ మీన్స్ మనకు కొన్ని విలువలు నేర్పుతాయి. సో, ఎలా ఇన్‌స్ట్రక్షన్స్ ఏం చేయాలి ఏఐలో. సో, ఇది దేనికి ఓన్లీ గుడ్ పర్పస్ కోసమే యూజ్ చేయాలి. సో, ఏఐ అనేది ఇట్స్ ఎ స్ట్రాంగ్ టెక్నాలజీ. దీన్ని ఏదో ఆషామాషీగా యూజ్ చేయకూడదు. మంచిగా మన ఫ్యూచర్‌కి ఉపయోగపడే దానికోసం మనం యూజ్ చేయగలిగితే నీకు ఇది లైఫ్‌లో చాలా ముందుకు తీసుకెళ్తుంది. సో, నేను చాలా ఇది డెవలప్ చేస్తుంది కూడా. సో, ఎటువంటిది చీటింగ్ చేయకూడదు. సో, కొన్ని మనం ఏదైనా కంటెంట్ అన్నెసెసరీ రాసినా కూడా మనకి ఆల్రెడీ మెసేజెస్ కూడా వస్తుంటది. సో, అలాంటి అన్నెసెసరీస్ ఇవ్వకుండా మనకు కావాల్సింది సో, మనం ఎవరికి మనకు యూజ్ మన ఆడియన్స్‌కి మనం ఏం చేయగలుగుతున్నామో అలాంటివి మనం ఎప్పుడైతే ఏఐ యూజ్ చేసుకొని చేయగలమో ఏఐ అనేది చాలా 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 ఉపయోగపడుతుంది. సో, ఇప్పటికైనా మీరు నేర్చుకోబోతే ఏఐ వీడియోస్ ఫస్ట్ నుంచి చూడండి. ప్రతి వీడియో చూసి ఏఐ గురించి నేర్చుకోండి. సో, ఇప్పుడు మీరు ఏఐ నేర్చుకుంటూ ఉద్యోగాలు, ఫ్రీలాన్సింగ్, యూట్యూబ్ బిజినెస్ అన్నిట్లో అవకాశాలున్నాయి. సో, నెక్స్ట్ మాడ్యూల్‌లో మనం బోనస్‌గా హౌ టు ఎర్న్ మనీ విత్ ఏఐ టూల్స్ తెలుసుకుందాం. సో, ఇప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఎస్ఎస్ టికెట్ తెలుగుని ఫాలో అవ్వండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.